చిత్తూరు నగరంలోనే థియోసాఫికల్ సొసైటీ భూముల వ్యవహారం రోజు రోజుకి మలుపు తిరుగుతుంది. సొసైటీ ఆస్తులను కబ్జా కాకుండా అడ్డుకునేందుకే తనపై తప్పుడు కేసులు బనాయించారని ఏపీ మొదలియార్ సంఘం అధ్యక్షుడు బుల్లెట్ సురేష్ ఆరోపించారు. చిత్తూరు నగరంలో నడిబొడ్డున ఉన్న థియోసాఫికల్ సొసైటీ వ్యవహారం నగరంలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఈ భూములను కొనుగోలు చేసి విక్రయించారు. అయితే ఈ భూములు థియోసాఫికల్ సొసైటీకి చెందినవని అమ్మడానికి వీల్లేదని ఏపీ మొదలియార్ సంఘం అధ్యక్షుడు బుల్లెట్ సురేష్ కోర్టుని ఆశ్రయించారు. దీంతో కోర్టు కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ విలేకరులతో మాట్లాడుతూ తన ఇంట్లో పనిచేస్తున్న విన్నరసి నమ్మకంగా ఉంటూ బంగారు నగలు విలువైన వస్తువులను చోరీ చేసిందని, దీనిపై ఆధారాలతో సహా పోలీసులు కేసు పెట్టామన్నారు. ఈ తరుణంలో విన్నరసిని పావుగా వాడుకొని నా ప్రత్యర్థులు నాపై తప్పుడు కేసులు పెట్టి వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. తాను వైసీపీని వీడాలని ఎప్పుడో నిర్ణయానికి వచ్చారని చెప్పారు. న్యాయబద్ధంగా పోరాడతా అన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులు అందరికీ నా యొక్క ధన్యవాదం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీకే తెలుసు, మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరిగిన డ్రామాల గురించి మీకు కొన్ని సాక్ష్యాధారాలతో దీని వెనక ఎవరుండి నడిపించినారనే దానికోసం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు దేవి అనే అమ్మ, వాళ్ళ కొడుకు జాన్సన్, దేవి అనే అమ్మ మా ఆఫీస్ లో పనిచేస్తా ఉన్నది. తల్లారితో వచ్చి ఆఫీసు బయట ఊడ్చి, ఆఫీస్ రూమ్ అంతా ఊడ్చి, అట్లా 20 ఏళ్ళుగా నా దగ్గర పనిచేస్తా ఉన్నది. అదేవిధంగా వాళ్ళ కొడుకు జాన్సన్, వాడు ఒక 20 ఏళ్ళుగా నా దగ్గర ఆఫీస్ బాయ్ గా పనిచేస్తా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కూతురు వినయశ్రీ, ఆ పాప వచ్చి ఇంట్లో పనిచేస్తా ఉన్నది. ఆమె ఒక 10 ఏళ్ళుగా. ఈ మధ్య కాలంలో మేము సెప్టెంబర్ బయట పోయినాం చెన్నైకి. ఆ రోజు ఈ పాప పైనే, ప్రశాంత్ వాళ్ళ పెద్దనాయన పైనే ఉంటాడు, ఆయన దగ్గర ఇంటి బీగాలు ఇచ్చేసిపోయి ఉంటే, వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పాప చెన్నైకి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. మరి మీరు వచ్చే లోపల నేను ఇంటిని క్లీన్ చేసి పెడతాను అట్లా అంటే, వాళ్ళ అమ్మ చెప్పింది, వద్దు, మేము వస్తా ఉంటాము, మేము వచ్చినాక ఫోన్ చేస్తాం రా అంటే కూడా హడావిడిగా రావడము, పైన పోయి బీగాలు తీసుకొని నిన్న వచ్చే లోపల క్లీన్ చేయమన్నారని చెప్పి వాళ్ళు ఇప్పుడు దీంట్లో కూడా ఉండేవాళ్ళు మొత్తం మంది ఆమెతో పాటు క్లీనర్ మనుషులు, మొత్తం క్లీనర్ మనుషులు. ఆ ధర్నాలో ఉండే మొత్తం కూడా ఆమెతో పాటు. ఇది నీకు సిగ్గుగా అనిపించలా? నువ్వు మొగాడైతే నువ్వు నేరుగా వచ్చి పోదు. నేను అడిగింది ఏమే, నువ్వు ఒక సొసైటీ సొత్తునే అమ్ముతున్నావు అని అడిగినా, నాకు దీనికి సంబంధం లేదని సమాధానం చెప్పు.
అంతేగాని ఇది 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 ఏం పని అది? నువ్వంతా ఒక నాయకుడు, నిన్ను ఒక నాయకుడిగా పార్టీ పెట్టిండేది. సిగ్గుగా ఉంది నిన్ను చూసుకుంటే. అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే